Hey guys, welcome back to Telugu Boys. నేను మీ అక్షయ్. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే వీ హ్యావ్ దిస్ బీస్ట్ ZX10R 2025. సో ఈరోజు ఆ బైక్ది మనం వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేస్తున్నాం. కంప్లీట్ రివ్యూ కాదు, జస్ట్ వాక్ అరౌండ్ రివ్యూ. సో ఫుల్ రివ్యూ అయితే త్వరలో వస్తుంది. సో లైక్ చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. సో దిస్ ఈస్ ద Kawasaki Ninja ZX10R 2025. సో మీరు లుక్స్ చూసుకోవచ్చు, బండివి మొత్తం అంతా చేంజ్ అయిపోయినాయి. ఏదేమైనా 2019, 2020 ఉన్న వెర్షనే సూపర్ ఉంటుంది, హనీకమ్ వెర్షన్ ZX10Rలో. సో దిస్ ద 2025. సో మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ 998cc లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ 4 ఇంజిన్ అనమాట. ప్రొడ్యూస్ 203 హార్స్ పవర్ అండ్ 114 న్యూటన్ మీటర్ టార్క్. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 330mm డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ వచ్చేసి 220mm డిస్క్ బ్రేక్స్. సో దీని డిస్క్ బ్రేక్స్ వచ్చేసి బ్రెమ్మో బ్రేక్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ 17-inch అలా వీల్స్ అండ్ టైర్స్ వచ్చేసి 120/70. సో ఇవి స్లీక్ టైర్స్ కాదు, స్ట్రీట్ టైర్స్. అండ్ ఈ బండి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 135mm ఎనఫ్ ఫర్ ఇండియన్ రోడ్స్. అండ్ చూసుకోవచ్చు ద ఫేవరెట్ Kawasaki కలర్ గ్రీన్, అదిరిపోయింది కలర్. ఈ బైక్ ఇంకా స్టాకే, ఏం మోడిఫికేషన్స్ జరగలేదు, ఎగ్జాస్ట్ ఏం చేంజ్ చేయలేదు. దిస్ ఇస్ ద స్టాక్ ఎగ్జాస్ట్. సో యాక్సరీస్ అయితే సేఫ్టీ యాక్సరీస్ ఉన్నాయి, ఇంజన్ గార్డ్స్, లెవర్ గార్డ్స్ అన్నీ. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ప్రీలోడ్ అడ్జస్టర్ సస్పెన్షన్స్ వస్తాయి. అండ్ ఈ బైక్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 2085mm అండ్ విడ్త్ వచ్చేసి 750mm అండ్ హైట్ వచ్చేసి 1185mm అనమాట. అండ్ ఓవరాల్గా బైక్ వెయిట్ వచ్చేసి 207, 210 kgs అయితే ఉంటుంది ఓవరాల్గా. మనం ఫ్రంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఫ్రంట్ చూడొచ్చు, ఏరోడైనమిక్ వింగ్లెట్స్ ఆర్ క్రేజీ అనమాట. మీరు చూడొచ్చు అక్కడ గ్యాప్ మీకు తెలుస్తుందా. సో ఈ వింగ్లెట్స్ మనకి ఎట్లా యూజ్ అవుతాయంటే, ఎక్కడైతే హై స్పీడ్స్ ఉంటామో మనం అప్పుడు మనకి 17% డౌన్ ఫోర్స్లో మనకి స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అందుకని ఈ ఏరోడైనమిక్స్ ఈ వింగ్లెట్స్ అయితే డిజైన్ చేస్తారు హై స్పీడ్స్లో మనకి ఆ స్టెబిలిటీ కోసం. సో దీస్ ఆర్ ద హై బీమ్స్, దీస్ ఆర్ ద లో బీమ్స్. రేడియేటర్ గార్డ్స్ చూసుకోవచ్చు. బైక్ మాత్రం అదిరింది చూడటానికి. దీస్ ద కీ Kawasaki. సో దిస్ ఇస్ ద 4.2-inch TFT డిస్ప్లే. మామూలుగా బండి మీద వెళ్తుంటే మనకు కనపడదేమో, అలా ఉంది. సో దీంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్, రైన్, రైడ్, రోడ్. సో ఇవైతే ఉన్నాయి, 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్ అండ్ అరౌండ్ 12 ఇస్తుందంట. అండ్ దిస్ ద ఓలిన్స్ డాంపర్, స్టీరింగ్ డాంపర్. అండ్ దీంట్లో Kawasaki ట్రాక్షన్ కంట్రోల్ అప్డేట్ వెర్షన్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మోడ్స్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్, హై బీమ్, లో బీమ్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. హజార్ లైట్స్. సో ఇది ఆన్ చేస్తే సో దిస్ ఇస్ ద వే టు స్టార్ట్ ద బైక్. ఇది దాని ఎగ్జాస్ట్ నోట్ అయితే. సో ఏ బండి కానీ ఎగ్జాస్ట్ ఉండాలి, మన ఎగ్జాస్ట్ వేయించాకే ఆ ఫీల్, ఆ సూపర్ బైక్ ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఫీల్స్ నార్మల్. ఒక థింగ్ ఏంటంటే S1000 లాగా, Ducati లాగా స్క్రీన్ పెద్దగిచ్చుంటే బాగుంది. ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ ఉందో అది పెద్దగిచ్చుంటే రైడర్కి విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఓవరాల్ బైక్ అయితే బాగుంది. అండ్ దిస్ ద 95 Octane ప్లస్. చూడండి 95 కొట్టించాలి, నార్మల్ పెట్రోల్స్ దీంట్లో వర్క్ అవ్వవు. సో మనం బండి ఎక్కి చూద్దాము ఎట్లా ఉందో ఫీల్. నేను కొంచెం లేపడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎస్, దిస్ ద ఫీల్, బైక్ ఫీల్ అయితే ఇట్లా ఉంది ఓవరాల్గా. ఎస్, ఇదైతే మనం బండి గురించి అయితే మొత్తం మాట్లాడేసుకుందాం. అండ్ దీని కంప్లీట్ రివ్యూ ఒక 6 monthsలో అయితే వస్తుంది. ఆ బ్రోదర్ని చేస్తా ఒక 6 monthsలో. అండ్ బైక్ ఎవరితో మీకు తెలిసి ఉంటుంది, ఇట్స్ పవన్ బ్రో. నేను లాస్ట్లో చూపిస్తాను బ్రోని. అండ్ ఇప్పుడు మనం ఒక సూపర్ బైక్ స్టార్టింగ్లో కొనుక్కోవాలి, ఇట్స్ సూపర్ స్పోర్ట్ నాట్ నేకెడ్ అనుకుంటే దిస్ ఇస్ ద థింగ్. ఇది ఒకటే ఉంది, అంత లో స్టార్టింగ్ ప్రైస్లో దొరికేది. ఇట్స్ ఆల్మోస్ట్ బ్రోకి 23.75 బిఫోర్ GSTs
అండ్ ఆల్ అప్పుడు కొన్నాడు. సో 23,75,000 పడింది ఆన్ రోడ్. అండ్ ఇంకా ఏం ఫిట్ చేయలేదు కాబట్టి ఫిట్ చేశాక ఇట్స్ గోస్ అప్, అట్లా వెళ్ళిపోద్ది. సో ఎప్పటికైనా ZX అన్నారంటే నా దృష్టిలో ఇట్స్ అ రా మిషన్. రా అంటే కంప్లీట్ రా అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే అల్టిమేట్ ఉంటుంది. హీస్ పవన్ బ్రో. హే హాయ్, థ్యాంక్స్ బ్రో ఎనీ టైం బైక్ ఇచ్చినందుకు. ఎప్పుడైనా రివ్యూ నో ప్రాబ్లం. సో ఎప్పుడైనా ఇంకో 6 monthsలో మంచి ఓనర్షిప్ రివ్యూ చేద్దాం 6 months తర్వాత. Yes. అండ్ అప్పుడు సెకండ్ సర్వీసింగ్ కూడా అయిపోతుంది. సో అప్పుడు ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, Detailed గా. ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంత స్మూత్గా ఉంది, వాట్ ఆర్ పాజిటివ్స్, వాట్ ఆర్ నెగిటివ్స్ అనేసి ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో యా, లెట్స్ వెయిట్ ఫర్ 4 more months. ఎస్, థ్యాంక్స్ బ్రో. ఎనీ టైమ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ టు ఫాలో ద తెలుగు బాయ్స్. అండ్ సైనింగ్ ఆఫ్.